హాయ్ అందరికీ. యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఎలాంటి వ్లాగ్ తీయాలో, ఏం తీయాలో అర్థం కాలేదు. సో, నా డైలీ రొటీన్ పెట్టేద్దాం అనుకున్నాను. మీ నుంచి నాకు సపోర్ట్ దొరుకుద్ది అనుకుంటున్నాను. మేమైతే 11th ఫ్లోర్‌కి మా వర్క్ మీద వెళ్తున్నాం. దేవుడి దయ ఇంకంతా ఏం జరిగినా. ఇక్కడైతే ఫస్ట్ వర్క్ అయితే మేము రెయిన్బో విస్తాస్‌కి వచ్చేసాం. రెయిన్బో విస్తాస్ మన కూకట్పల్లి మూసాపేటలో ఉంటుంది. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆ గ్రీనరీ, ఎవరైనా బయట వాక్ వచ్చినప్పుడు అపార్ట్మెంట్లో వాళ్ళు, సో అంత ఫ్రీగా ఉండడానికి ఆ గ్రీనరీ, ఆ నేచరు చాలా బాగుండింది. ఆ వర్క్ అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఫిలిం నగర్ సైడ్ వచ్చేసాం. అలా మోహన్ బాబు సార్ వాళ్ళు ఇల్లు చూపిద్దామని చెప్పేసి మీకు ఇక్కడ వ్లాగ్ తీస్తున్నాను. ఆ రోజైతే ఏదో ఫంక్షన్ సంథింగ్ ఏదో జరుగుతుంది. మొత్తానికి ఈ పూల మండపాలు అవన్నీ కట్టున్నారు. చాలా బాగుండింది. సో అలా ఉండింది. అలానే ఫిలిం నగర్ అలానే కంటిన్యూ చేసాము. అక్కడ ఫిలిం నగర్ కొంచెం చూపిద్దామని చెప్పేసి కొంచెం చిన్నది చిన్న చిన్న షార్ట్స్. ఇదైతే విష్ణు గారు వాళ్ళ ఇల్లు. సో పక్క పక్కనే ఉంటాయి, మీకు తెలిసిందే కదా. చాలామంది తెలియదు అని చెప్పేసి చూపించడానికి అలా చిన్న చిన్న వ్లాగ్స్ ఎలా ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇదైతే నా ఫస్ట్ వీడియో. అక్కడ నుంచి డైరెక్ట్ మనం ఇక్కడికి వచ్చేసాం, ఖైరతాబాద్ అంబేద్కర్ దగ్గరికి. ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది అది, ప్రసాద్ ఐనాక్స్, మీకు తెలిసిందే. సో ఇలా చిన్న చిన్న మీకు ఎలాంటివి కావాలో నాకు కామెంట్ రూపంలో తెలపండి. హైదరాబాద్లో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అటు నుంచి అటు పంజాగుట్ట మేము అలా అక్కడ నుంచి మొత్తం ఇది మన కృష్ణానగర్ ఏరియా. మీకు బిగ్ బాస్ హౌస్ కూడా చూపిస్తాను నేను. ఇటు కొంచెం ముంగడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే ఆ టర్నింగ్ మీద ఉంటుంది. ఇదంతా కృష్ణానగర్ ఏరియా. ఒకప్పుడు మూవీ స్టార్ట్ అయిందంటేనే కృష్ణానగర్. సో మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో, మీకు ఏం కావాలో చెప్తే దాన్ని బేస్ చేసుకొని నేను తీస్తాను. సో మీకు ప్రతి ఒక్కటి నేను నా త్రూ మీకు ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్క వ్లాగ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు కూడా నాకు అంతే సపోర్ట్ చేయాలి. సో ఇక్కడైతే మనకి మీకు అక్కడ కనిపిస్తుందా ఆటో, కొంచెం ఫ్రంట్కి ఆటో వస్తుంది కదా, అక్కడ బిగ్ బాస్ హౌస్ అనమాట, అన్నపూర్ణ స్టూడియోస్. సో నాగార్జున సార్ది ఉంటుంది ఇక్కడ. ఇదంతా కృష్ణనగర్ అడ్డ, ఇది మీకు తెలుసో తెలీదు. అక్కడ నుంచి మనం డైలీ ఇంకా మనకి డైలీ హైదరాబాద్ రొటీన్ ఉంటుంది. మనకి అటు ఇటు తిరగడమే ఉంటుంది. నా వర్క్ ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వర్క్ అయితే మ్యాక్సిమం డైలీ తిరగడమే ఉంటుంది. ఆ వర్క్ ఏంటో మీకు చెప్తాను. మీ సపోర్ట్ని బట్టి, మీరు ఎంతైతే సపోర్ట్ చేస్తారో దాన్ని బట్టి నేను మెల్లమెల్లగా రివీల్ చేస్తుంటాను. సో నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ మనం అయితే అంబేద్కర్ దగ్గరికి వచ్చేసాం. సేమ్ ఎక్కడైతే స్టార్ట్ చేసాం అక్కడికి వచ్చేసాం. ఇదైతే 150 ఫీట్స్ అనమాట ఇక్కడ కట్టారు. ఇదంతా ట్యాంక్ బండ్, మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్లో లేని వాళ్ళకి సో ఇది జస్ట్ చూపిస్తున్నా అంతే. ఉన్న వాళ్ళు కూడా చూసి సపోర్ట్ చేస్తే మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే అంత నేను గ్రో అవ్వగలుగుతాను. మీకు అంతే ఎంటర్టైన్మెంట్ నేను ఇవ్వగలుగుతాను. సో ఇది మన బుద్ధుడు ట్యాంక్ బండ్ దగ్గర ఎంత బాగుంటుంది పీస్ఫుల్గా. ఈవినింగ్ టైంలో వస్తే మీరు చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. రైట్ సైడ్ ఎన్టీఆర్ గార్డెన్ ఉంటుంది. ఇక్కడంతా మొత్తం బాగా ఫ్యామిలీస్, లవర్స్ చాలామంది వస్తుంటారు చూడడానికి. ట్యాంక్ బండ్ ఏరియా ఇది. బోటింగ్ ఉంటుంది ఇక్కడ. మీకు లోపలికి బుద్ధుడి దగ్గరికి వెళ్ళొచ్చు ఆ బోట్లోంచి. ఇది హైదరాబాద్ సచివాలయం. సో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కట్టించారు అది. ఇప్పుడు కొంచెం రేవంత్ సార్ వచ్చేసరికి కొంచెం డల్ అయిపోయినట్టుంది, లేకపోతే కలకలలాడేది. ఇది మనకి దీపం అంటారు. ఏం దీపమో ఏంటో తెలీదు, తెలంగాణ దీపం లాగా. అదేంటో మరి మన పేరైతే తెలీదు. దీపం అంటే విన్నాను అంతే. అక్కడ వచ్చేసరికి మీకు బిర్లా మందిర్ టెంపుల్. అంతా ట్యాంక్ బండ్ ఏరియా. ఈవినింగ్ అయితే ఇది ఆఫ్టర్నూన్ అనమాట నేను వ్లాగ్ షూట్ చేసింది. ఈవినింగ్ అయితే మీకు ఫుల్ క్రౌడ్, ఫ్యామిలీస్ అందరూ టైం స్పెండ్ చేయడానికి అలా వస్తుంటారు. చాలా బాగుంటుంది ఏరియా. ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాం కనిపెట్టండి, చాలా కష్టం. మాకే 2-3 రోజులు పట్టింది. ఇక్కడ ఫుల్ హైదరాబాద్ అంటేనే ఫుల్ ట్రాఫిక్ అబ్బా, పెద్ద తలనొప్పి. హైదరాబాద్లో ఇంకా డైలీ రొటీన్ తిరిగే వాళ్ళైతే చాలా ప్రెషర్గా ఫీల్ అవ్వాలి ఆ ట్రాఫిక్ వల్ల. అయితే ఒక వర్క్ మీద ఒక ఇంటికి వెళ్ళామన్నమాట. 3 ఫ్లోర్స్ ఉంది. అయితే ఆ ఓనర్ లేరు, వాచ్మెన్ ఉండే మాకు చూపిస్తూ ఉన్నారు ఇది అని చెప్పేసి. ఎలా ఉందంటే ఒకవేళ ఫ్యూచర్లో నేను సెటిల్ అయితే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి. ఇలాంటి ఇల్లు ఎవడైనా కడతాడు. ఆ నేచర్ అయితే ఆయన సెట్ చేసుకున్న నేచరు వేరే లెవెల్. మీకు పైకి వెళ్ళి నేను చూపిస్తాను. ఎలా ఉంటుందంటే మొత్తం గ్రీనరీతో నింపేశాడు. ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన డాక్టర్ అంట యాక్చువల్లీ. చాలా బాగా ఎంత అసలు ఇంటి ముందు చెట్లు అంటే ఇప్పట్లో ఎవరు పెట్టుకోవట్లేదు, పురుగులు వస్తున్నాయి అది ఇది అని అనేసి. ఎవరికో ఇంకా ఏమంటారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా లేడీస్, వాళ్ళు ఏదో 2-3 మొక్కలు, పూల మొక్కలు అవి పెంచుకుంటారు మామూలుగా అయితే. అట్లా ఇంత
అయితే అసలు ఎవ్వరు చేయరు. మీకు అసలు పెంట్ హౌస్‌లో చూపిస్తాను. ఎంత నేచర్‌గా వచ్చి ఒక ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ స్పెండ్ చేసినా అంత పీస్‌ఫుల్‌గా ఉండేటట్టు సెట్ చేసేసుకున్నాడు. వేరే లెవెల్ అసలు. నాకైతే ఇలాంటిది ఒకటి కట్టించుకోవాలి, ఇల్లు కట్టించుకొని ఇలా నేను సెట్ చేసుకోవాలి అనిపించింది. చాలా చాలా బాగుంది. రియల్‌గా చెప్తున్నా. నాకు చాలా నచ్చేసింది అసలు. ఎంత మొత్తం ఇంట్లో బయట ఇట్లా పెంట్ హౌస్‌లో ఒక వేరే లెవెల్‌లో ఆ ట్రీస్ మొత్తం నింపేసి చాలా బాగా చేసుకున్నాడు. ఇక్కడ సెటప్ లాగా చేసేసుకున్నారు. కూర్చోనికి గానీ, ఎందుకైనా టైమ్ స్పెండ్ చేయనీకి అట్లా. చాలా బాగుంది. పైకొచ్చి వ్యూ చూస్తే అయితే వేరే లెవెల్ ఈవినింగ్ టైంలో. అక్కడ వరకు ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ 4-5 ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంత గ్రీనరీ చాలా బాగుంది. ఇక్కడ యమ్మ డాగు డాగు ఏం చేయదు, మౌత్ అది చేసేస్తున్నారు. ఇక్కడ ట్యాంక్స్ ఉండేసరికి అలా కట్టేశాను అనుకుంటా మేబీ. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వేరే అపార్ట్మెంట్కి మనకైతే వర్క్ అయితే పడింది. ఇది మొత్తం వచ్చేసి 14 ఫ్లోర్స్ అనుకుంటా. ఒక్క బ్లాక్కి 14 ఫ్లోర్స్ ఉన్నాయి. సో మనకి 14th ఫ్లోరే. నాకేంటో కానీ ఈరోజు మొత్తం గ్రీనరీ కనిపించేసేది. సో మీరైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను 14th ఫ్లోర్ మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్.